నాశనం అయిపోవాలి, నువ్వు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి అని ఎవరైనా నిన్ను శపిస్తున్నారా? ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారా? అస్సలు భయపడొద్దు. ఎందుకంటే నీ నాశనాన్ని నీకు ఆశీర్వాదంగా మార్చే దేవుడు నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆనాడు బాలాకు రాజు ఇశ్రాయేలు ప్రజల్ని శపించాలనే ఉద్దేశంతో బిలాము ప్రవక్తని పిలిపిస్తాడు. బాలాకు రాజు ఇశ్రాయేలీలు నాశనమయ్యే విధంగా బిలాము నోటి నుండి శాపవచనాలు ఎదురు చూస్తాడు. కానీ దేవుడు బిలాము ప్రవక్త నోటి నుండి శుభవచనాలు పలికిస్తాడు. చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎంత గొప్పవాడో. నా పిల్లలైన ఇశ్రాయేలీయులకు ఎటువంటి నాశనము కలగకూడదని చెప్పి ఆనాడు వారిని కాపాడిన దేవుడు ఈరోజు మీ కొరకు ఎవరైతే వ్యతిరేకంగా ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలు దేవుడు ఆలకించడు. అలాగే మీ శాపాలన్నిటినీ కూడా దేవుడు మీకు ఆశీర్వాదాలుగా మారుస్తాడు.